Good morning to everyone. So, చాలా వరకు మనకి ప్లాంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. ఆ ప్లాంట్స్లో మెయిన్ సెక్సువల్ ఆర్గాన్ వచ్చేసరికి ఫ్లవర్ అని చెప్పేసి అంటాం మనం. సో ప్లాంట్లో ఉండేవి మెయిన్గా 2 ఆర్గాన్స్ అండి. దానిలో వెజిటేటివ్ ఆర్గాన్స్ వేరేగా ఉంటాయి, సెక్సువల్ ఆర్గాన్స్ వేరేగా ఉంటాయి. సో వెజిటేటివ్ ఆర్గాన్స్ అంటే దీనిలో ఉండేవి వెజిటేటివ్ ఆర్గాన్స్కి వచ్చేసరికి లీఫు, రూటు అండ్ స్టెమ్ పార్ట్ అనేది వస్తుందండి. లీఫ్ అండ్ రూట్ అండ్ స్టెమ్ పార్ట్ అనేవి వెజిటేటివ్ ఆర్గాన్స్. సెకండ్ వచ్చేసరికి సెక్సువల్ ఆర్గాన్స్. సో సెక్సువల్ ఆర్గాన్స్ అనేవి ఏంటంటే ఫ్లవర్ పార్ట్ అనేది సెక్సువల్ ఆర్గాన్. సో ఈ ఫ్లవర్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఫ్లవర్ అనేది ఏర్పడుతున్నాయి కానీ ఫ్రూట్స్ ఎట్లా ఏర్పడుతున్నాయి అని చెప్పేసి చాలా డౌట్ మనకు రావచ్చు. సో దానిలో ఉండేవి పాలినేషన్ చెప్పేసి అంటాం. ఒకటి సెల్ఫ్ పాలినేషన్, సెకండ్ క్రాస్ పాలినేషన్. దీన్నే మనము పరపరాగ సంపర్కము, స్వపరాగ సంపర్కం అంటాం. సో సెల్ఫ్ పాలినేషన్ అంటే స్వపరాగ సంపర్కం, సో క్రాస్ పాలినేషన్ అంటే పరపరాగ సంపర్కం అని చెప్పేసి అంటాం మనం. సో ఈ విధంగా ఏదైనా సరే ఒక పాలన్ గ్రెయిన్ అనేది ఇట్లా నేను ఒక ఫ్లవర్ డయాగ్రామ్ వేస్తాను. సో ఈ విధంగా వేసేటప్పుడు ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్. సో దీన్నే మనం స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ అని చెప్పేసి మెయిన్గా 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. సో దీన్నే మనము పిస్టెల్ అని చెప్పేసి షార్ట్ కట్ని మనం పిలుస్తూ ఉంటాం, పిస్టెల్. సో పిస్టెల్ అంటే ఏంటి, ఇక్కడ స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. సో ఇట్లా మూడింటిని కలిపి పిస్టెల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో వారిలో ఏమున్నాయండి, ఓవ్యూల్స్ ఉన్నాయి, ఓవ్యూల్స్. సో ఎగ్స్ ఉన్నాయి లోపల, ఓవ్యూల్స్ అంటున్నాం మనం. అట్లా ఉండేది. సెకండ్ వచ్చేసరికి దీనికి యాడింగ్లో కనిపించేది ఏంటంటే యాంథర్ అండ్ ఫిలమెంట్. యాంథర్ అండ్ ఫిలమెంట్. సో ఇది ఫిలమెంట్ అండి, అదే యాంథర్. సో యాంథర్, ఫిలమెంట్ రెండింటికి కలిపి ఏమంటామంటే స్టామెన్ అంటాం. సో యాంథర్, ఫిలమెంట్ రెండింటిగా స్టామెన్ అంటున్నాం. సో ఈ స్టామెన్ అనేది స్మాల్గా ఉండే పార్టికల్ కాబట్టి దాన్ని మనం మైక్రోస్పొరాంజియం అని చెప్పేసి యాంథర్ని అంటాం మనం, మైక్రోస్పొరాంజియం. సో స్పొరాంజియం లోపల ఏముంటాయి, స్పోర్స్ ఉంటాయి కాబట్టి అది మైక్రోస్పొరాంజియం అని చెప్పేసి అంటాం. సెకండ్ స్టామెన్ ఉంది కదా. సో స్టామెన్ అంటే మనమేమో యాంథర్ అంటే ఫిలమెంట్ అంటున్నాం. సో ఫిలమెంట్ అంటే అది ప్లాంట్ బట్టి డిపెండ్ అవుతుంది, ఫ్లవర్ బట్టి డిపెండ్ అవుతుంది. షార్ట్గా ఉండాలా, లెంత్ ఎక్కువగా ఉండాలా అట్లా అని చెప్పేసి సో దాన్ని బట్టి దాన్ని డిపెండ్ అవుతూ కనిపిస్తుంది. సో దాన్ని మనము స్టామెన్ అని చెప్పేసి, సో ఫిలమెంట్ అని చెప్పేసి మనం అంటూ ఉన్నాం. సెకండ్ వన్ స్టిగ్మా, స్టైల్, ఓవరీ అనేవి మూడింటికి కలిపి ఏమన్నా పిస్టల్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇట్లా ఏదైనా ఒక పాలినేషన్ జరిగేటప్పుడు యాంథర్లో ఉండే పాలన్ గ్రెయిన్స్, పరాగ రేణువులు. సో పాలినేస్ ఏమవుతాయి, స్టిగ్మాని అటాచ్మెంట్ అవుతాయి. సో ఎప్పుడైతే స్టిగ్మాని అటాచ్మెంట్ అవుతాయో అదే కీలము, అండాశయము. కీలము, అండాశయం అంటాం. సో ఇది స్టిగ్మా. లోపల ఏముంటుంది, పాలన్ ట్యూబ్ ఉంటుంది, పరాగ నాళము. సో పాలన్ ట్యూబ్ ద్వారా ఏమవుతుందంటే ఈ స్పోర్స్ అనేవి, అంటే ఇక్కడ ఉండే ఏదైతే మనకు స్పోర్ కనిపిస్తుందో మైక్రోస్పోర్, దాన్ని మనం పాలన్ గ్రెయిన్, పరాగ రేణువు అంటున్నాం. సో ఆ ఎల్లో కలర్లో ఉండే పరాగ రేణువు అనేది ఎప్పుడైతే సో ఈ విధంగా లోపలికి ప్రవేశించడం జరుగుతుంది అన్నమాట. ఇన్సైడ్ లోపల ఏముంది, ఇక్కడ ఓవరీ ఉంది. సో ఆ ఓవరీలో ఏమున్నాయి, ఓవుల్స్ ఉన్నాయి. సో ఓవుల్స్ ఏమవ్వాలి, ఫ్యూజన్ జరగాలి. ఫ్యూజన్ అంటే కలయిక జరగాలి. సో ఫ్యూజన్ జరిగినాక ఏమొస్తుందంటే ఫైనల్గా దాని నుండి నార్మల్గా ఒక ఎగ్ అనేది ఫార్మేషన్ జరిగి మనకి సీడ్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఓవరీ అంటున్నాను. ఎక్కడేమన్నానంటే ఇక్కడ మెగాస్పొరాంజియం, దీని ఎంబ్రియో శాఖ అంటున్నాం. అంటే ఈ ఓవరీ అనేది మెచ్యూర్ అయినా కదా అని ఎంబ్రియో అంటాం మనం. సో అన్మెచ్యూర్డ్గా ఉండేది ఓవరీ, సో మెచ్యూర్ అనేది ఎంబ్రియో శాఖ అంటున్నాం. సో ఎంబ్రియో శాఖ అనేది దీని ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నాం. దాన్ని మనం మెగాస్పొరాంజియం. సో మెగాస్పొరాంజియంలో మెయిన్గా ఉండే పార్ట్స్ అనేవి సో మైక్రోపైల్ అంటే అండద్వారము అంటాం మనం, అండద్వారము అని చెప్పేసి. సో కింద ఉండే పార్ట్ చలాజా అంటాం మనం. సో అండద్వారం, చలాజీ అండ్. సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఉండే ఈ 3 సెల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో 3 సెల్స్ మనం ఎగ్ అపారటస్,
ప్రతిపాదిక కణాలు అంటాం మనం. సో యాంటీపోడల్ సెల్స్ అనేవి ఉన్నాయి, 3 సెల్స్ ఉంటాయి, 3 సెల్స్. సో ఇట్లా ఉండేవి. సెంటర్లో ఉండే పోలార్ న్యూక్లియస్ సెల్. సో పోలార్ న్యూక్లియస్ సెల్ అనేవి ఇది సింగిల్ సెల్ అండ్ డబల్ న్యూక్లియస్, సింగిల్ సెల్ అండ్ డబల్ న్యూక్లియస్. సో దీన్నే మనము ఇక్కడ 8 సెల్స్, దీన్ని మనం 8 న్యూక్లియస్ 7 సెల్స్ ఎంబ్రియో సాక్, 7 సెల్స్ 8 న్యూక్లియస్ ఎంబ్రియో సాక్. ఎందుకంటే పైన ఉండే 3 సెల్స్ ఉన్నాయండి, కింద ఉండే 3 సెల్స్ ఉన్నాయి, సెంటర్లో ఒక సెల్ ఉంది. టోటల్గా ఇక్కడ 7 సెల్స్ అనేవి అవుతున్నాయి. సో పైన ఉండే 3 న్యూక్లియస్ ఉన్నాయి, కింద ఉండే 3 న్యూక్లియస్ ఉన్నాయి, సెంటర్లో ఉండే 2 న్యూక్లియస్ ఉన్నాయి, 8 న్యూక్లియస్. సో దీన్ని మనం 8 న్యూక్లియస్ 7 సెల్స్ ఎంబ్రియో సాక్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇది ఎంసెట్ నీటిలో కూడా వచ్చే బిట్ అని చెప్పేసి అన్నాం. అయితే మనకు డౌట్ రావచ్చు దీనిలో. అయితే నార్మల్గా ఎంబ్రియో శాక్లో ఇట్లాంటి సెల్స్ ఎలా ఏర్పడతాయని చెప్పేసి. సో ఫస్ట్ వన్ ఏదైనా ఉండే సింగిల్గా ఉండే సెల్ ఫార్మేషన్ జరుగుతుందండి. దాన్ని మనం మెగాస్పోర్ మదర్ సెల్. సో మెగాస్పోర్ మదర్ సెల్ అంటాం. సో ఈ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది మియాటిక్ డివిజన్ జరుగుతుంది. అంటే దీని నుండి హెప్లాంటిక్ కండిషన్లో ఉండే 4 సెల్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతాయి. సెకండ్ వన్, ఈ 4 సెల్స్ ఎప్పుడైతే ఫామ్ అయ్యో దానివల్ల మైటాటిక్ డివిజన్ జరుగుతుంది, అంటే సమవిభజన. సో ఇట్లా ఈ 4 సెల్స్ నుండి ఇంకో 4 సెల్స్ అనేవి వస్తాయి. టోటల్గా ఎన్ని వచ్చాయండి? 8 సెల్స్ అనేవి వచ్చాయి. కాబట్టి 8 సెల్స్ అనేవి ఏమవుతాయంటే ఈ విధంగా ఒక స్ట్రక్చర్ ఉంది కాబట్టి దానిలో పైకి 3 సెల్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో కిందగా 3 సెల్స్ అనేవి వచ్చేస్తాయి. సో సెంటర్లో వచ్చేసరికి 2 సెల్స్ అనేవి ఒక ఫ్యూజన్ జరిగేసి సో పోలార్ న్యూక్లియస్ సెల్గా ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ విధంగా జరిగే న్యూక్లియస్ని మనము 8 సెల్స్ న్యూక్లియస్ అని చెప్పేసి స్టార్టింగ్లో అంటాం. సో ఎప్పుడైతే ఈ ఫ్యూజన్ జరుగుతాయో సింగిల్ సెల్గా ఫార్మేషన్ జరిగింది కాబట్టి 8 న్యూక్లియస్ 7 సెల్స్ ఎంబ్రియో సాక్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే, అయితే ఇట్లా ఉంది దీనిలో. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాము, ఇక్కడ ఎగ్ అపారటస్ అంటున్నాము, దాంట్లో ఎగ్ సెల్ అన్నాము, పక్కన ఉండేవి సినర్జీ సెల్స్ అంటున్నాము, ఎన్ని ఉన్నాయి? 2 సెల్స్ ఉన్నాయి. సో అదేవిధంగా పోలార్ న్యూక్లియస్ సెల్ సెంటర్లో ఉండేదాన్ని పోలార్ న్యూక్లియస్ సెల్స్ అంటాము. సెకండ్ ఎండింగ్లో ఉండేదాన్ని యాంటీపోడల్ సెల్స్, ఎక్కడ ఉంది చలాజ ఎండింగ్ వైపు ఉండేదాన్ని యాంటీపోడల్ సెల్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇట్లా ఉండే లేయర్స్ని మనం ఇంటెగ్యుమెంట్ త్వచాలు అని చెప్పేసి అంటూ ఉంటాం, త్వచాలు అని చెప్పి. సో ఆ విధంగా జరిగేది త్వచాలు. అయితే మనకి ఎప్పుడైతే ఈ పాలినేషన్ జరుగుతుందో ఇట్లా వచ్చేసి న్యూక్లియస్ అనేది, అంటే ఇక్కడ ఉండే పోలన్ గ్రెయిన్ పరాగరేణువు. సో ఈ పరాగరేణువు ఏమవుతుందంటే ఈ మైక్రోపైల్ ఇట్లా ఉంది కాబట్టి ఇది మైక్రోపైల్. సో ఇది స్టైల్ కాబట్టి ఇట్లా వచ్చేసి ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయితే దాన్ని ఎంటర్ అయ్యే ప్లేస్ బట్టి దాన్ని 3 డివిజన్స్గా మాట్లాడుతుంటాం. అంటే దాన్ని మనం ఇట్లా వచ్చేసి డైరెక్ట్గా వస్తే దాన్ని పోరోగమి అని చెప్పేసి. సో మైక్రోపైల్ కాబట్టి పోరోగమి. పోరో అంటే ఏంటి? రంధ్రం. ఇక్కడ అంటే పోరోగమి రంధ్ర సంయోగము అంటాం మనం. రంధ్ర సంయోగం అంటే ఈ విధంగా లోపలికి వచ్చి ఫ్యూజన్ జరగడం, కలవడం. సో దాన్ని ఏమన్నా రంధ్ర సంయోగము పోరోగమి అంటాం. అలా కాకుండా ఇట్లా వచ్చేసి ఇదే న్యూక్లియస్ అనేది సో ఇట్లా వెళ్ళింది అనుకోండి, ఈ పార్ట్ ఏమండి ఇక్కడ చలాజ కాబట్టి చలాజోగమి, చలాజోగమి అంటున్నాం మనం. సో సెకండ్ ఇట్లా కాకుండా మీడియం ద్వారా వెళ్ళింది అనుకోండి, సో దాన్ని మీటోగం అని చెప్పేసి మధ్య సంయోగము. సో మీడియం ద్వారా వెళ్తే సో మధ్య సంయోగం అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఈ విధంగా ఉండేవి ఎట్లయినా ఏమవ్వాలి, ఈ న్యూక్లియస్ అనేది లోపల ఎగ్ సెల్స్తో ఫ్యూజన్ జరగాలి. సో ఫ్యూజన్ జరిగితే ఫైనల్గా వచ్చేది ఏంటంటే జైగోట్. అక్కడ ఈ పోలార్ న్యూక్లియస్ అనేది ఇట్లా యాడ్ అయ్యిందండి లోపలికి. సో లోపలికి యాడ్ అయితే దానిలో ఉండేవి 2 న్యూక్లియస్. సో 2 న్యూక్లియస్ కాబట్టి ఒక న్యూక్లియస్ ఏమవుతుంది, ఇక్కడ ఉండే ఈ ఎగ్ సెల్స్తో కాంజుగేట్ జరుగుతుంది. సో ఈ ఎగ్ సెల్స్తో కాంజుగేట్ జరిగింది, ఎగ్స్ అనేది హెప్లాంటిక్ కండిషన్. సో ఇక్కడ స్పోర్ అన్నాను ఏంటి, పోలాన్ గ్రెయిన్ స్పోర్ పరాగరేణువు. సో ఇది కూడా హెప్లాంటిక్ కండిషన్. సో రెండు కూడా ఏమవుతాయి 2n డిప్లాంటిక్ కండిషన్.
సో డిప్లాంటిక్ కండిషన్ కాబట్టి ఈ డిప్లాంటిక్ కండిషన్లో ఉండే పోర్ని ఏమంటామంటే జైగోట్, సంయుక్త బీజము, సీడ్ అంటాం మనం. సో ఇదే జైగోట్. అంటే ఇక్కడ ఉండే ఎగ్ సెల్ ప్లస్ మైక్రోస్పోర్ సెల్ రెండు కూడా ఫ్యూజన్ జరిగితే దాని ఫ్యూజన్ అంటే విడిపోవడం, ఫ్యూజన్ అంటే కలవడం, కలిస్తే ఏర్పడేది ఏంటంటే జైగోట్. సో జైగోట్ వచ్చేసింది. సో జైగోట్ అనేది డెవలప్ అవ్వడానికి ఏమవుతుంది, ఈ పక్కన ఉండే సినర్జిడ్ సెల్స్ అనేవి దానికి హెల్ప్ చేస్తాయి. అంటే ఆల్మోస్ట్ ఈ రెండు కూడా డీజనరేట్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఉండే ఎగ్ సెల్ మాత్రమే పూర్తిగా డెవలప్ అవుతుంది. సో ఇంకో న్యూక్లియస్ ఉంది అక్కడ, మేల్ న్యూక్లియస్. ఆ మేల్ న్యూక్లియస్ ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఈ పోలార్ న్యూక్లియస్ సెల్స్తో ఫ్యూజన్ జరుగుతుంది. ఆల్రెడీ పోలార్ న్యూక్లియస్ సెల్ అనేది 2n కండిషన్లో ఉంది. సో 2n కండిషన్లో ఉంది కాబట్టి ఇంకొక మేల్ స్పోర్ యాడ్ అయింది. సో దీన్ని మనం 3n, దీన్ని మనం ట్రిఫిల్ ఫ్యూజన్, ట్రిఫిల్ ఫ్యూజన్ అంటే 3 సంయోగము, ట్రిఫిల్ ఫ్యూజన్ అంటాం. సో దీన్ని మనం డబుల్ ఫెర్టిలైజేషన్, సో దీని సంయోగం అంటాం. అంటే 2n ప్లస్ n ఈక్వల్ 3n. సో కాబట్టి 3n కాబట్టి ట్రిఫిల్ ఫ్యూజన్. సో ఫ్యూజన్ కాబట్టి డబుల్ ఫెర్టిలైజేషన్. సో దీన్ని ఏమన్నా మనము ఫెర్టిలైజేషన్. సో ఫైనల్ ఉంది ఫెర్టిలైజేషన్, ఇది డబుల్ ఫెర్టిలైజేషన్. సో డబుల్ ఫెర్టిలైజేషన్ ఎప్పుడు జరుగుతుందో ఇక్కడ ఉండే యాంటీపోడల్ సెల్స్ కూడా డీజనరేట్ అయిపోతాయి. సో ఇక్కడ ఉండేది ఏమవుతుందంటే లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుంది, ఫ్రూట్గా, అంటే అంతా కూడా లిక్విడ్. సో లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉండేది ఏంటి, ఇక్కడ ఎగ్ సెల్ కదా, దాన్ని ఏమన్నా జైగోట్ అంటున్నాం కదా. సో జైగోట్ అనేది పూర్తిగా డెవలప్ అవ్వాలి అంటే దానికి ఏం కావాలి, ఎనర్జీ కావాలి, ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి. అట్లాంటివన్నీ కూడా కావాలంటే ఏం చేస్తుంటే ఇక్కడ ఉండే ఈ సెల్స్ నుండి డొనేట్ చేయబడుతుంది. సో ఫైనల్గా ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోకోనట్ తీసేసుకున్నాం అనుకోండి. సో కోకోనట్లో వచ్చేసరికి దానిపైన ఓపెన్ చేసినట్లయితే 3 కళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాం. దానిలో ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ 3 కూడా ఏంటంటే పైనుండే ఇక్కడ మైక్రోపైలర్, ఆ మైక్రోపైల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అక్కడ ఉండేది ఏంటంటే పైన ఉండేది సో జైగోట్, సంయుక్త బీజం. సో జైగోట్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే పువ్వు, కాయ కూడా ఏమొస్తుంది అంటాం, పువ్వు వచ్చింది అంటాం. ఆ పువ్వు అంటే ఏంటి, జైగోట్ అంటే మొక్క అనేది మొలకెత్తడానికి రెడీగా ఉందని అర్థం. సో అట్లాంటప్పుడు నార్మల్గా ఏమవుతుంది, ఫస్ట్ స్టేజ్లో ప్యూర్గా వాటర్ ఉంటుంది కోకోనట్లో. ఆ వాటర్ అనేది ఫ్రీ న్యూక్లియస్. సో ఫ్రీ న్యూక్లియస్ ఏమంటామంటే PEN, ప్రైమరీ ఎండో న్యూక్లియస్, పెన్ అని చెప్పేసి అంటాం. సో ఫ్రీ న్యూక్లియస్, ప్రైమరీ ఎండో న్యూక్లియస్. సో ప్రైమరీ ఎండో న్యూక్లియస్ ఎప్పుడైతే ఉంటాయో అంత కాయ అంతా కూడా ఒకటి వాటర్ కనిపిస్తూ ఉంటుంది. అదే వాటర్ అనేది కొంచెం సమ్ డేస్ పోయినాక ఏమవుతుందంటే చిన్న గుదురుగా ఏర్పడుతుంది. సో ఇంకాస్త కొన్ని రోజులు పోయినాక ఏమవుతుంది, థిక్గా గుదురు అవుతుంది. సో ఇంకొన్ని రోజులు పోయినాక ఏమవుతుందంటే లోపలికి వచ్చేసరికి చిన్న పువ్వు అనేది ఏర్పడుతుంది. ఆ పువ్వు అంటే కనుక జైగోట్, సంయుక్త బీజం. సో చుట్టూ ఉండే వాటర్ ఏంటంటే ఫ్రీ న్యూక్లియస్, దానికి డొనేట్ చేయబడతాయి. సో ఫైనల్గా ఏమవుతుంది, అట్లా డెవలప్ అయితే ఓకే. సో డెవలప్ అవ్వకపోతే ఏమవుతుందంటే అది లోపల ఒట్టి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి సో కాయగా మారిపోతుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఆయిల్ చేస్తున్నాం. సో ఆయిల్ చేస్తున్నామంటే అది ఎండింగ్ ప్రోడక్ట్ అనేది PN, ప్రైమరీ ఎండో న్యూక్లియస్. క్లియర్? అంటే ఒక ఫ్రూట్ అనేది ఏర్పడుతుంది, అట్లా జరుగుతుంది. అలా కాకుండా ఒక రెడ్ గ్రామ్ తీసుకున్నాం అనుకోండి. సో కందులు తీసుకుంటే స్టార్టింగ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది, లోపల ఏమి ఉండదు, కాయ పైన పాడు, కాయ లోపల చిన్న కలర్ పింక్ లేదా చిన్నగా ఉండే ఒక జైగోట్ ఉంటుంది. ఆ జైగోట్ చుట్టూ వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో ఆల్మోస్ట్ దాని సీడ్ వస్తుంది, మెత్తగా ఉండే సీడ్ అనేది. సో ఆ వాటర్ అనేది అయిపోయినాక ఏమవుతుంది, సీడ్ అనేది హార్డ్ అయిపోతుంది. సో హార్డ్ అయిందంటే సీడ్ ఫార్మేషన్ జరిగింది. అదే సీడ్ని మనం యూజ్ చేస్తున్నాం. క్లియర్? అట్లాగే ప్లాంట్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. రైస్ కానీ జియామైజ్ కానీ ఏదైనా సరే అలానే కనిపిస్తూ ఉంటాయి. అంటే రైస్లో కానీ జియామైజ్ అన్నింటి కూడా పాలినేషన్ జరుగుతుంది. సో పాలినేషన్ జరిగినాక వచ్చేసరికి జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. సో జైగోట్ అనేది ఫార్మేషన్ జరిగే డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఏం చేస్తుందంటే PN, ప్రైమరీ ఎండో న్యూక్లియస్ అనేది డొనేట్ చేయబడుతుంది. సో డొనేట్ చేయబడి ఏం చేస్తుంది, దాన్ని సీడ్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది. సో ఈ విధంగా సీడ్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే దాన్ని ఏమన్నామంటే మెగాస్పోరాంజియం. సో మెగాస్పోరాంజియం ఏమని పిలుస్తున్నాం మనము,
సీడ్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇదే విషయాన్ని మనం డాలికస్ లబ్లో చిక్కుడుకాయ తీసేసుకున్నాం అనుకోండి. సో చిక్కుడుకాయలో వచ్చరికి వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఫ్లవర్స్ అన్నీ ఇట్లా క్లోజ్ అవుతుంది స్టార్టింగ్ స్టేజ్లో. సెకండ్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోతాయో ఆల్మోస్ట్ దాని నుండి చిన్న ఫ్రూట్ వస్తుంది, చిక్కుడు ఫ్రూట్. సో ఆ ఫ్రూట్ వచ్చిందంటే దేని నుంచి వచ్చింది? ఇక్కడ ఉండే వావరి నుండి వచ్చింది. అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రొడ్యూస్ చేస్తాయి. దేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి? ఫ్లవర్ని ప్రొడ్యూస్, దాన్ని ఫ్రూట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫ్రూట్లో ఏముంటాయి? సీడ్స్ ఉంటాయి. సింగిల్గా ఉండే సీడ్ ఉండొచ్చు, మల్టిపుల్ సీడ్స్ ఉండొచ్చు. కోకోనట్ సింగిల్ సీడ్, మల్టిపుల్ సీడ్స్. పీ ప్లాంట్, బఠానీ మొక్క కానీ, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ అట్లాంటివన్నీ కూడా మల్టిపుల్ సీడ్స్. ఓకే, ఇట్లా సీడ్ నుండి నార్మల్గా ప్లాంట్ ఏర్పడుతుందన్నాము. సో ప్లాంట్ ఫ్లవర్ని ఫార్మేషన్ చేస్తుంది. సో ఫ్లవర్ ఎప్పుడైతే వస్తుందో దానిలో ఉండే సెపల్స్, పెటల్స్ ఉంటాయి కాబట్టి సెపల్స్ ఏం చేస్తాయి? ఒక పాడ్ అనేది ఏర్పడడానికి, కాయ ఏర్పడడానికి యూజ్ అవుతాయి. సో కాయలో ఏమవుతాయంటే లోపల సీడ్స్ ఉన్నాయి. ఆ సీడ్స్ ఏంటి? జైగోట్. ఆ జైగోట్స్ అనేవి ఈ విధంగా ఫెర్టిలైజేషన్ జరిగితేనే సీడ్స్ అనేవి ఏర్పడతాయి. ఆ సీడ్స్ అనే డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి పిఈఎన్, ప్రైమరీ ఎండో న్యూక్లియస్ అనేది సో దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో పిఎన్ ఏమవుతుంది ఫైనల్గా? అదంతా కూడా మనకి కార్బోహైడ్రేట్స్గా కానీ లేదా ప్రోటీన్స్గా కానీ చేంజ్ అయిపోతుంది. అందుకే ఏదైనా సీడ్ ఓపెన్ చేస్తే మధ్యలో చిన్న ఎంబ్రియో శాక్ ఉంటుంది దానిలో. సో ఎంబ్రియో శాక్ చుట్టూ కూడా వైట్ కలర్లో ఉండే కోట్ ఉంటుంది. సో ఆ విధంగా సీడ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. క్లియర్? సో ఇది మెగాస్పొరాంజియం. సో ఎంబ్రియో శాక్. సో ఎంబ్రియో శాక్ అంటే మెగా అన్నాం కాబట్టి ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఇక్కడ ఏమన్నాయి? స్టిగ్మా స్టైల్ ఓవరీ ఉన్నాయి. సో స్టిగ్మా స్టైల్ ఓవరీని ఏమన్నాం? పిస్టిల్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాము. సో ఓవరీ ఎలా కన్వర్ట్ అవుతుందంటే సీడ్ అండ్ ఫ్రూట్గా కన్వర్ట్ అవుతుంది. సో లోపల ఉండే ఓవ్యూల్స్ అనేవి సీడ్స్ అవుతాయండి. సో పైన ఉండే ఇంటెగ్యుమెంట్, సో ఇవన్నీ కూడా ఇంటెగ్యుమెంట్ లేయర్స్. సో లేయర్స్ అనేవి ఒక ఫ్రూట్గా ఫామ్ అవుతాయి. లోపల ఉండే ఏవైతే మన సీడ్స్, ఓవరీస్లో ఉండే ఓవ్యూల్స్ ఉన్నాయో అవి సీడ్గా కన్వర్ట్ అవుతాయి. సో ఈ విధంగా జరిగే ప్రాసెస్సే సీడ్ డెవలప్మెంట్ నార్మల్గా. సో ఫార్మేషన్ ఆఫ్ సీడ్స్, విత్తనాలు అనేవి ఏర్పడ్డం. సో ఈ విధంగా విత్తనాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి.